హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను అజయ్ ఘోష్ లీడ్ రోల్ పోషించిన మ్యూజిక్ షాప్ మూర్తి యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours అండి. ఇందులో యాక్టర్స్ విషయానికి వస్తే అజయ్ ఘోష్తో పాటు చాందిని చౌదరి, ఆమని, భానుచందర్ తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి శివ పాలడుగు. ప్రొడ్యూసర్స్ వచ్చేసి హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి అండి. ఇది లాస్ట్ జూన్ 2024లోనే రిలీజ్ అయిందండి. కాకపోతే మా ఊరు నూజివీడులో తక్కువ థియేటర్స్ అవటం, ఇక్కడ మా ఊళ్ళో ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంటే మూవీ చూశానండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. మరీ ముఖ్యంగా 50 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి తను అనుకున్నటువంటి గోల్ రీచ్ అవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది చాలా బాగా చూపిస్తారన్నమాట. డైరెక్టర్ ఎంచుకున్నటువంటి స్టోరీ చాలా రొటీన్ అండి. నెక్స్ట్ ఏం జరిగిపోతుందో కూడా ఆడియన్స్ ఇట్టే పసిగట్టేస్తారు, కానీ ఆడియన్స్ చూడకుండా మాత్రం ఉండలేరు అనమాట. అదే స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ అనమాట. అయితే మంచి స్క్రీన్ ప్లేతో పాటు తన క్యారెక్టర్కి మ్యూజిక్ షాప్ మూర్తి క్యారెక్టర్కి అజయ్ ఘోష్ గారు ప్రాణం పెట్టి మరి నటించడంతో సినిమా మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. ఎక్కడ వల్గారిటీ లేదు. కాబట్టి ఫ్యామిలీతో సహా ఖచ్చితంగా చూడండి. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. అట్లాగే పిల్లల మీద బలవంతంగా తమ అభిప్రాయాలను రుద్దే తల్లిదండ్రులు కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలన్నమాట. ఇక కథలోకి వెళ్తే హీరో మూర్తి ఒక మ్యూజిక్ షాప్ని నడుపుతా అలా ఉంటాడనమాట. అయితే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అతని షాప్ గిరాకీ పడిపోద్ది. భార్య ఆమని గారేమో ఆ షాప్ అమ్మేసి ఒక సెల్ ఫోన్ షాప్ పెట్టుకోండి అని చెప్పేసి ఎప్పుడు కూడా అన్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే హీరోకి వేరే బిజినెస్లోకి వెళ్తాం అంతకు ఇష్టం ఉండదు. ఇందులోనే ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి సక్సెస్ అవుదామని చెప్పేసి ట్రై చేస్తుంటాడు. అందులో భాగంగా అతనికి చాందిని చౌదరితో పరిచయం అవుతుంది అనమాట. చాందిని చౌదరి కూడా డీజే అవుదామని చెప్పేసి ట్రై చేస్తుంటుంది. తనకి డీజే మ్యూజిక్ మీద మంచి పట్టు ఉంటుంది అనమాట. అయితే ఒకసారి తన యొక్క డీజే బాక్స్ చెడిపోవడంతో మన మ్యూజిక్ షాప్ మూర్తి దగ్గరికి వస్తుంది అనమాట. మన మూర్తి గారేమో అది రిపేర్ చేసేసి అందుకు బదులుగా నాకు కూడా డీజే నేర్పించమ్మా అని అడుగుతాడు. ఆ అమ్మాయి తనకి తెలిసిందంతా మనోడికి నేర్పించేస్తానమాట. అయితే ఈ అమ్మాయి వయసు మరి 20-22 సంవత్సరాల వయసు, మనోడి వయసు 50 ఏళ్ళు. సొసైటీ కామ్గా ఊరుకుంటుంది చెప్పండి. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో వ్యవహారం నడుస్తుందని చెప్పేసి చాలా రాంగ్గా ఊహించుకుంటారు. ఒక ఆడ మగ కలిసి వెళ్తుంటే సొసైటీ ఎంత గలీజ్గా ఆలోచిస్తుంది అన్నది మనకి డైరెక్టర్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడనమాట. అఫ్కోర్స్ ఎంత గడ్డి పెట్టినా కానీ ఈ జనాల్లో మార్పు రాదండి. అట్లాగే నెగిటివ్గా ఆలోచించేస్తుంటారు. ఎక్కడో 10% మాత్రం చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. 90% మాత్రం ఈ సినిమాలో చూపించినట్లుగా నెగిటివ్గానే ఆలోచిస్తారు. డీజే నేర్చుకుంటలో భాగంగా అతని ఫ్యామిలీలో కూడా చాలా గొడవలు అవుతాయి. అంతేకాకుండా హఠాత్తుగా చాందిని చౌదరి కనపడకుండా మాయమైపోద్ది అనమాట. కూతురు కనపడకపోవడంతో తన తండ్రి భానుచంద్రు మన అజయ్ ఘోష్ మీద కేసు పెడతాడు. ఎన్నో టర్నింగ్లు తీసుకుని చివరికి మరి మన హీరో డీజే అయ్యాడా లేదా, ఎలా సక్సెస్ సాధించాడు అనేది మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో క్లైమాక్స్ ముగుస్తుంది అనమాట. ఆ ట్విస్ట్ కొంచెం బాధ పెట్టినా కానివ్వండి, దానికి తగ్గ పే ఆఫ్ కరెక్ట్గా ఇస్తాడనమాట డైరెక్టర్. ఓవరాల్గా డైరెక్టర్ ఎంచుకునేటువంటి పాయింట్ మాత్రం సాహసోపేతమైందని చెప్పుకోవాలి. కాకపోతే ఇట్లాంటి సినిమాలు థియేటర్స్లో సరిగ్గా ఆడవండి. ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుద్ది కూడా. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మ్యూజిక్ షాప్ మూర్తి క్యారెక్టర్లో అజయ్ ఘోష్ ప్రాణం పెట్టి నటించేశాడని చెప్పాలంటే ఈ సినిమాకు ఉన్నటువంటి మెయిన్ సెంటర్ అట్రాక్షన్ ఆయన మాత్రమే. మరొక ఇంపార్టెంట్ రోల్లో చాందిని చౌదరి గారు నటించారండి. ఆవిడ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఉన్నంతసేపు కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, మధ్యలో ఒక ½ గంట 30 గంట పాటు కనపడకుండా పోతే మళ్ళీ చివరిలో వస్తుంది అనమాట. తను అలా ఎందుకు అలా కనపడకుండా పోయింది అన్నది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఇక సపోర్టింగ్ రోల్స్లో ఆమని గారు మరియు భానుచంద్ర గారు కూడా తమ క్యారెక్టర్కి న్యాయం చేశారండి. చాలా బాగా నటించారు. మరీ ముఖ్యంగా ఆమని గారి క్యారెక్టర్ అయితే కొన్ని సందర్భాల్లో మనల్ని ఖచ్చితంగా కన్నీళ్ళు తెప్పించేలాగా ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఆమని గారు కూడా తన బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే శ్రీనివాస్ బెజుగం అందించినటువంటి సినిమాటోగ్రఫీ బాగుందండి. అట్లాగే ఈ సినిమాకు ఉన్నటువంటి మేజర్ ప్లస్ పాయింట్ అంటే పవన్ అందించినటువంటి మ్యూజిక్ అండి. ఆ డీజేకి తగ్గట్టుగా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. మంచి బీజిఎం ఇచ్చాడు. అట్లాగే సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి. మరీ ముఖ్యంగా అజయ్ ఘోష్ గారి మీద ఒక మోటివేషనల్ సాంగ్ ఉంటుంది డీజే. ఆ పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆ అజయ్ ఘోష్ గారు ఆ పాటలో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉందండి. ఎక్కడ బోర్ కొట్టదు మనకి. నాకైతే బాగా నచ్చింది. ఇక ఈ సినిమాకి స్టోరీ అందించి దర్శకత్వం వహించిన శివ పాలడుగు గారిని మనం ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందేనండి. ఆయన తీసుకున్నటువంటి సబ్జెక్ట్ మాత్రం చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా కుదిరింది. మంచి స్క్రీన్ ప్లే అందించారు. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సెంటిమెంట్ సీన్స్ మనల్ని కంటతట్టు పెట్టించేలాగా ఉంటాయి. తను డీజేగా సక్సెస్ అవడానికి అజయ్ ఘోష్ గారు ఆ స్ట్రగుల్ పడే సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 stars అండి.
నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.